హాయ్ అండి. ఫ్రంట్ పార్ట్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ అంటే ఇలా సాగుతుందండి. సాదా కటింగ్ అంటే సాగదు, సాదాగానే ఉంటుందండి. కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి క్రాస్ కటింగు, చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి సాదా కటింగు చేస్తే బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో సాదాకైనా క్రాస్కైనా డాట్స్ వేసుకోవాలి. అలాగే నెక్ వెడల్పు మనం ఎంత పెట్టుకున్నామో అంతే కింద డాట్స్ కోసం వదిలిపెట్టుకోవాలి. 3 ఇంచులు పెట్టుకున్నాం, 3 ఇంచులు వదులుకుని అదే 3 ఇంచులు మెయిన్ డాట్ కోసం మార్క్ చేసుకోవాలి. చెస్ట్ పొడవు చూసుకోవాలి. 10 ఇంచులు అండి. ఖర్చుకు వదిలిపెట్టేసుకుని పైన 10 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఉక్సులు పట్టే దగ్గర నుంచి 3.5 ఇంచులు ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఆ 3.5 ఇంచుల దగ్గర మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మెయిన్ డాట్ వల్లే మొత్తం చెస్ట్ అంతా ఆధారపడి ఉంటుంది. మెయిన్ డాట్ పర్ఫెక్ట్గా వస్తే చెస్ట్ అంతా 3 డాట్లు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు సంఖలో సెకండ్ డాట్ అండి. సంఖ దగ్గర ఈ సెకండ్ డాట్ని 4 ఇంచులు వచ్చేలాగా మనం చూసుకోవాలి. టేప్తో కొలుచుకుంటే చూడండి, మనకు 4 ఇంచులు వచ్చేసింది. ఇక్కడ 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఉక్సులు పట్టి దగ్గర నుంచి సెంటర్లో అండి. ఉక్సులు పట్టికి సెంటర్లో వస్తుంది. ఒక్కొక్కసారి కొంచెం కిందకు వస్తుంది, కిందకు వస్తుంది ఒక్కో బ్లౌజ్కి. ఇప్పుడు 2.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి.